హాయ్ గైస్, హియర్ ఇస్ ద రివ్యూ ఆఫ్ నెవర్ లెట్ గో మూవీ. ఇదొక ఇంగ్లీష్ మూవీ, తెలుగులో 70 ఓటీటీ ప్లాట్ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. అలెగ్జాండర్ అజా డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఇప్పుడు మనల్ని ఎంతవరకు మెప్పిస్తుంది, బాగుందా లేదా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అదే విధంగా ఏ ఓటీటీ ప్లాట్ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుందో కూడా తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి. వీడియోలోకి వెళ్లే ముందు ఎవ్రీడే తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం తేడా లేకుండా మూవీ ఇన్ఫర్మేషన్, మూవీ అప్డేట్స్, మూవీ రివ్యూస్, ఓటీటీ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ ముందుకు తెస్తూనే ఉంటా. అవి మీ వరకు రావాలంటే మన సినిమాటా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. ఓకే, లెట్స్ గో టు ద వీడియో. ఇక నెవర్ లెట్ గో మూవీ ఎలా ఉందనే విషయానికి వస్తే నచ్చలేదు. అసలు సినిమా ఏంటో, అసలు అలెగ్జాండర్ అజా నీకు దండం స్వామి, ఇలాంటి మూవీస్ ఎందుకు తీయాలనిపించిందో, ఈ కాన్సెప్ట్ నీకు ఎందుకు గుర్తొచ్చిందో అర్థమే కాల. సినిమాలో హర్రర్ అని చెప్పిందే ఒక ముసలావిడికి కందిని పోయేసి ముఖానికి అటు ఇటు తిప్పుతూ ఉంటారు. ఒక సీన్స్ అంటూ, హర్రర్ సీన్స్ అంటూ ఏమి ఉండవు. అర్థం పర్థం లేని సీన్లు, చూసే వాళ్ళకి మెంటల్ అవ్వడం తప్ప ఇంకేం ఉండదు. అసలు ఏ ఒపీనియన్ తో ఇలాంటి మూవీస్ తీస్తారో అర్థమే కాదు. ఎందుకు వస్తాయి ఏమిటో ఇలాంటి ఐడియాలు మనకు మెంటల్ ఎక్కించడానికి తప్ప. ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 1/5. నెవర్ లెట్ గో స్టోరీ చూసుకుంటే గనక, ఒక తల్లి తన ఇద్దరు పిల్లలతో ఒక అడవిలో ఒక ఇంట్లో నివాసం ఉంటుంది. ఆ ఇద్దరు పిల్లల్ని తన కంట్రోల్లో పెట్టుకొని బయట దయ్యాలున్నట్టు, పూర్తి ప్రపంచంలో అందరినీ ఆ దయ్యం చంపేసినట్టుగా, వాళ్ళ ముగ్గురు మాత్రమే ఉన్నట్టు వాళ్ళని భయపడుతూ ఉంటది. ఒకవేళ ఆ ఇంటి నుండి బయట వెళ్ళినా కూడా ముగ్గురు 3 తాళ్లు కట్టుకుని బయటకు వెళ్ళాలి. ఆ తాడే వారిని రక్షిస్తున్నట్టు బిల్డప్ ఇస్తుంది. ఆ తాడు ఉన్నంత వరకు ఆ ఈవిల్ అనేది వాళ్ళని ఏమి చేయదు. ఆ తాడు లేనప్పుడు వాళ్ళ మీద అటాక్ చేస్తుంది అన్నట్టుగా భయపడుతూ ఉంటది. అసలు ఇంతకీ ఆ బయట ఉన్న ఈవిల్ ఏంటి, వాళ్ళని ఎందుకు అంతగా భయపడుతుంది, వాళ్ళు భయపడడానికి కారణం ఏంటి, చివరికి ఏమైంది అనేది ఈ సినిమా స్టోరీ. నిజంగా హర్రర్ ని తలపించే ఒక దట్టమైన అడవి, అందులోనూ ఒక బూత్ బంగ్లా లాంటి ఇల్లు. చూసే ఆడియన్స్ కి నిజంగానే హర్రర్ ని పంచడానికి అక్కడ లాట్స్ ఆఫ్ ఛాన్సెస్ ఉన్నాయి. కానీ డైరెక్టర్ ఏ విధంగానూ చూసే ఆడియన్స్ కి ఆ థ్రిల్ ని, ఆ హర్రర్ ని ఇవ్వలేకపోయాడనే చెప్పాలి. అసలు సినిమా ఏంటో మెంటల్ ఎక్కుతుంది. లిటరల్లీ 1 hour 41 minutes నిజంగా ఒక సాహసం అనే చెప్పాలి ఈ మూవీని చూడటం. ఓపెనింగ్ తన ఇద్దరు కొడుకులతో ఆవిడ ఒక బూత్ బంగ్లాలో నివాసం ఉంటుంది. బయట వాళ్ళు ఫుడ్ కి వెళ్ళాలన్నా కూడా ఆ 3 తాడుల్ని ముగ్గురు కట్టుకొని వెళ్లాల్సిన పరిస్థితి. ఈ మూవీలో పెద్దగా స్టోరీ గీరి అంటూ ఏముండదు. ఆ తాడు ఉన్నంత వరకు వాళ్ళని ఆ దయ్యం ఏం చేయదు. తాడు లేనప్పుడు మాత్రమే 1-2 సార్లు పలకరించుకొని పోతా ఉంటది. ఆ దయ్యం కూడా అసలు ఏముండదు మూవీలో. నిజంగా కామెడీ అనిపిస్తుంది. ఒక ముసలాడికి మూతికి కందిని పోయేసి అటు ఇటు తిప్పుతూ ఉంటారు. పేరుకే హర్రర్ మూవీ, కానీ హర్రర్ ఎలిమెంట్స్ ఏ మాత్రం ఉండవు. పోనీలే, ఆ ఈవిల్ చుట్టూ ఏదైనా ఒక మంచి స్టోరీ అయినా ఉందా అంటే అది కూడా లేదు. తన ఒంట్లోకి ఆ ఈవిల్ రాకూడదని తాన్నే చంపేసుకుంటది. తన హస్బెండ్ అప్పుడప్పుడు వచ్చి పలకరించేసి పోతూ ఉంటాడు. అతను ఎందుకు వస్తాడో అర్థం కాదు. అసలు ఈ సినిమా ఎందుకు తీసాడో అనే క్లారిటీ కూడా లేదు. అర్థం పత్రం లేని మంత్రాలు జపిస్తూ ఉంటారు. ఆ తాడు వచ్చేసిన ప్రతిసారి వాళ్ళని, ఆ పిల్లల్ని ఒక ఇంటి లోపల ఒక సొరంగం లాగా, ఒక పెట్టెలాగా ఉంటది, దాంట్లో వేసి మూత పెట్టేస్తుంది. ఏది నిజమో ఏది అబద్ధమో అర్థమే కాదు. ఫైనల్ గా ఈ మూవీ గురించి చెప్పాలంటే ఇది ఒక పెద్ద ఫసక్ మూవీ. బోల్డ్ సీన్స్, బ్రుటల్ సీన్స్ అంటే ఏముండవు. ఫ్యామిలీతో కలిసి చూసేయచ్చు, అది మీకు ఓపిక ఉంటే. నెవర్ లెట్ గో మూవీ December 26th నుండి ప్రైమ్ వీడియోలో తెలుగు లాంగ్వేజ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూసేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్, సపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.